నమస్కారం ప్రజలారా. ఈరోజు మనోడు ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో మరి మావి గన్ అనే ఒక గన్నును వదిలినాడు. దీని దానికి ఏం మామూలుగా కామెంట్లా మామూలు ట్రోల్ చేస్తారా? మనోడికి అవి కన్నా సూచేకన్నా నిద్రెందుకు వచ్చాది? అవి ఏమన్నా మాటల రకరకాలుగా మరి ఇష్టానుసారంగా అంటే వాళ్ళకి తగినట్టు వాళ్ళు అంటే నీకు ఏ ఆలోచన వచ్చి అది చెప్తావు, నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి అనేది కూడా సోయలేకట ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు. మీరే కాదు మేము చెప్పేటి ఇక్కడ ఎట్లా చూడండి అని పెడతారు కామెంట్స్. తట్టుకునేట్టుగా లేదు. సరే, దానికి మనోడు ముందుగా ఏం మాట్లాడినాడు మనం ఒకసారి విందాం ప్రజలారా. ఏదో చెప్తున్నాడు, రాసుకుందాం మనం కూడా. చెప్పు జగనన్న, నువ్వు చెప్పు. శ్రీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి. తీసుకున్నాము. చెప్పు. విజయవాడ నుంచి విఐ తీసుకోండి. తీసుకున్నాం. చెప్పు నైనా, చెప్పు. గుంటూరు నుంచి GUN తీసుకోండి. మావి గన్ అని పేరు పెట్టండి. పెడతారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా ఏమనుకుంటున్నారు, ఏంది కథ, మనం ఇట్లాంటి సోయలేని మాటలు మాట్లాడితే ఏందనేది కూడా లేకుండా నీ ఇష్ట ప్రకారం నువ్వు పెట్టడం, ఇది నువ్వు చేయటం ఏందన్నా. అదేందో ఇప్పుడు మనం పులివెందుల నుంచి పులి అని తీసుకొని, తాత పేరులో నుంచి రాజా అని తీసుకొని పులి రాజా అని పెడితే ఇంకెట్టుంటుంది? ఇంకా బ్రహ్మాండంగా ఉంటాలా. అదేవిధంగా చూసుకుంటే మనకేం 1-2 కాదు, సఫాయిగా వచ్చున్నాయి. మామూలుగా ఇది ట్రోల్స్ కాదు. మరి మీకు ఎట్టుండదో మరి ఏమో తెలియదు కానీ అదే మన అన్న మచిలీపట్నం దగ్గర ఉన్నది కాబట్టి మావి గన్ అని పెట్టాడే. మనం రాసుకుందాం, ఇటువంటివన్నీ మళ్ళీ దొరకవు మనకు, ఎందుకంటే ఆశామాషా పని కాదు ఇది. మావి గన్ అన్నాడే, అదే గన సూలూరుపేట దగ్గరగా ఉంటే అన్న ఏమని ఉండేవాడు, ఆ గన్ను అక్షరాలు ఆ 2 పక్కన పెట్టి ఈ పక్క మొదట్లో ఏమని ఉండేవాడు అనేది మరి రాష్ట్రంలో ఉండే ప్రజలు పోలు పెడతారు. పోస్టులు నేను పెట్టాడు కాదు, మరి ఈ విధంగా పోస్టులు పెడతారే ఏంది? దీన్ని మనం ఏ విధంగా మనం కప్పిపుచ్చుకోవాలన్నా? ఒకడు పోస్టు పెట్టాడు. ఏమని పెట్టాడు? పులివెందుల్లో నుంచి పూ తీసుకోండి, కడపలో నుంచి తీసుకోండి, ఇంకా బాగుంటుందని పెట్టాడు. చూడు మనం ఎందుకు వచ్చింది, పేపర్లో కూడా ఈడ అయిపోతున్నాయి. మనం రాసుకొని ఏం రుణ్యా. దెందులూరులో నుంచి 2 అక్షరాలు తీసుకో అంటాడు. చూద్దాం ఉండు. దెందులూరు గుంటూరులో నుంచి తీసుకో గూ అంట. తాడేపల్లిలోంచి ఓయమ్మా ఒరే ఏం ఈ విధంగా పెడతారు మీరు? చూడు ఓయమ్మ నేను మాట్లాడినా, ఎందుకంటే నా వీడియోలు కొంతమంది శ్రీమూర్తులు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి మనం ఎందుకు అటాటీలే. అదేవిధంగా ఒంగోలు గుంటూరు టంగుటూరా, ఒంగోలు గుంటూరు అదేవిధంగా టంగుటూరు కలిపి ఒంగుంటామనే పేరు పెడితే ఒరే ఓనా జగనన్నా అంటే ఈ 3 కలిపి ఒంగుంటామని పేరు పెడితే క్యాక్ అంట. అసలు మామూలుగా ఉండదన్నా. ఇదంతా కూడా దేనికి వచ్చింది అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే జగనన్న దేనికి ఈ విధంగా మాట్లాడినాడు, మరి దేనికి ఇటువంటి ఆలోచన వచ్చింది? 5 సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడలేదే, మరి ఈరోజు దేనికి మాట్లాడినాడు ఈ విధంగా అని మీకు అందరికీ డౌట్ వచ్చుంటుందా లేదా అనేది మీ అభిప్రాయం తెలియజేయండి. ఖచ్చితంగా వచ్చుంటుంది. ఎందుకు వచ్చిందంటే మనకు ఉండేటువంటి జగతి క్రియేషన్స్ ఏదైతే ఉన్నదో అది జగన్లో నుంచి అదేవిధంగా భారతీయులో నుంచి తీసుకొని జగతి పబ్లికేషన్స్ అనే మనకు ఉన్నది. అదే విధంగానే మనం ఇక్కడ కూడా పెట్టాలనుకున్నాడు. దాంట్లో ఏం తప్పే ఉన్నది? మరి ఇప్పుడు మన బిడ్డ అనుకున్నప్పుడు మన బిడ్డ అంటే చెప్తే మనం అట్టే చేయాలి కదా. మరి అట్ట చేయకుండా మరి ఇంకొక రకంగా మీరు మాట్లాడుతూ ఉంటాం అనేది కూడా బాగా లేదు. నాకేమి ఇదిగా ఏమి అంటే మా వాడు ఆలోచన బాది. జగతి పబ్లికేషన్స్ అనే ఏదైతే పెట్టినాడో అదే విధంగా 3 ప్రాంతాలను కలిపి మనోడు పెట్టాడు. మనోడు ఆ విధమైనటువంటి నిర్ణయానికి తెరలేపినాడు, ప్రేరేపించినాడు. మనం తీసుకోవాలి అవసరమైతే. అవసరం లేకుంటే పక్కకు పోండి. ఈ విధంగా మింగటం ఏంది? ఇదే మామూలు మింగుడా కాదురా. ఒంగోలు గుంటూరు టంగుటూరుని కలిపి ఒంగుంటామని పెడితే ఇంకా కేక్ అంటా ఉంటే ఇది ఏమి కథ? ఇది ఎక్కడ ఇది అవసరం? ఇది సరే, ఎవరన్నా డోసు పెంచినారు, లేకంటే డోసు తగ్గించినారు, లేకంటే డాక్టర్ దగ్గరికి పోయి చూపించుకోకనో మరి ప్రభావం ఏదో ఒక ప్రభావం ఉండబట్టే కదా మనిషి ఆ విధంగా మాట్లాడతాడు. సరే పాపం ఎందుకు ఆ విధంగా మీరు ట్రోల్స్ మామూలు కుమ్ముతా ఉన్నారా?
గ్యాప్ ఈకంటా గుమ్ముతున్నారా? మరీ ఒక అడుగు ముందుకేసి మీరు చూశారు కదా, నేను చెప్పినారా ఇంతకుముందు? సరే మలాగడ చెప్తాలే ఏముడాది. అన్నయ్య ప్రతిపాదించిన రాజధాని పరిధిలో మచిలీపట్నం ఉంది కాబట్టి పేరు మావి గన్ అని పెట్టినాడు. అదే కన్నా సూళ్ళూరుపేట కన్నా దగ్గర కన్నా ఉంటే ఇంక నేను ఆ మాట చెప్పలేను. ఆ గన్ అనే మాట చెప్తా లాస్ట్లో, ఆ 2 అక్షరాలు నేను చెప్పలేను. ఆ సూళ్ళూరుపేట అనేది ఆ గన్ అని చెప్పి ఉంటాడా అని చెప్పి పెడుతున్నారయ్యా. సరే మన బతుకి ఇప్పుడు దీన్ని ఎట్టెత్తుకోవాలనో తెలియదు. ఒక్కొక్కడు ఏం మామూలుగా చూడండి, మామూలుగా రావట్లే. ఏమి చేయాలి దీన్ని ఇప్పుడు? ఏ విధంగా రాష్ట్ర ప్రజానీకానికి మనం తెలియజేవరా ఇది పొరపాటు అనే, లేదంటే దీన్ని కప్పిపుచ్చుకునేది ఎట్టా జగనన్నా? ఏందో మన బతుక్కి ఏం అర్థం కావటంలే. మీరేమో ఇట్లా మాట్లాడుతుంది, నేనేమో మిమ్మల్ని ఏమో ప్రధానమంత్రిని చేసుకోవాలా. మనం రాష్ట్ర పని అయిపోయిందినా, మనం రాష్ట్రం దిక్కు చూడొద్దు. ఏం మాట్లాడినట్టు వచ్చాయి మిడిదెబ్బలో, దాన్ని ఎత్తిపోసుకోలేము. ఎందుకు ఊరికే? సరే నీ ఇష్టం, నువ్వు ఏమైనా మాట్లాడుకో. మేమేమో నిన్ను ఇట్లా ఎత్తిపోసుకొని మేము ఎత్తి గట్టు మీద పెట్టుకొని నిన్ను ప్రధానమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ మా వాడు చేసినటువంటి వ్యాఖ్యలపైన మీరు పెట్టేటువంటి ఈ పోస్టులన్నీ కూడా మా వాడికి చూసినా కూడా నవ్వుకుంటాడు తప్ప వేరే మార్పు ఉండదని కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ నమస్కారం.